హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. దీపం 2 రాయితీ రాలేదు. సాంకేతిక కారణాలతోనే మొదటి సిలిండర్ బుకింగ్కు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. సో దీపం పథకానికి సంబంధించి చాలామందికి డబ్బులు రాలేదండి. వారికి రాకపోవడానికి కారణాలు ఏంటని చెప్పి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. సో దీని గురించి మనం ఇంకా మంచి అప్డేట్స్ తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మనకి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే దీపం 2 పథకానికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. గత ఏడాది నవంబర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని నగదు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సదరు వినియోగదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది. ఈ విధంగా ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకున్న చాలామందికి సిలిండర్ అందిన వారం రోజుల్లోనే బ్యాంక్ ఖాతాకు నగదు జమ అయింది. అయితే పలువురు వినియోగదారుల ఖాతాలో మాత్రం నగదు జమ కాలేదు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 1967ను అందుబాటులోకి తెచ్చింది. కానీ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సమాధానం ఉండడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గ్యాస్ సిలిండర్ నగదు జమ కాకపోవడానికి కారణాలు ఇవే. లబ్ధిదారునికి 2-3 బ్యాంక్ ఖాతాలు ఉండటం, బ్యాంక్ ఖాతాలో ఆధార్ సంఖ్య అనుసంధానం కాకపోవడం, గ్యాస్ కనెక్షన్కు ఇచ్చిన ఖాతా నెంబర్తో లబ్ధిదారునికి ఈకేవైసీ పూర్తి కాకపోవడం. అలాగే రెండో పాయింట్, గ్యాస్ కనెక్షన్ ఒకరి పేరుతో ఉండగా మరొకరు వినియోగిస్తుంటే కనెక్షన్ ఉన్నవారికే లబ్ధి జమ అవుతుంది, అంటే నగదు జమ అవుతుందండి. అలాగే థర్డ్ పాయింట్, లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతా మనుగడలో లేకపోవడం, అంటే బ్యాంక్ ఖాతా అనేది మనకి యూజ్ చేయకపోవడం వల్ల కూడా డబ్బులు పడకపోవచ్చండి. అలాగే నాలుగో పాయింట్, గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రేషన్ కార్డులు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కార్డులపై 6 అంచెల తనిఖీ చేపట్టగా కొందరిని అనర్హులుగా గుర్తించారు. ఇలాంటి వారికి గ్యాస్ నగదు జమ కావడం లేదు. అంటే లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వం వారు రేషన్ కార్డులు తీసుకొని కొంతమందిని అనర్హులుగా గుర్తించారండి. సో దానివల్ల కూడా డబ్బులు పడకపోవచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే గ్యాస్ రాయితీ జమ కాని వారి సంఖ్య పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుంది. 1000 చదరపు అడుగు విస్తీర్ణంలో ఇల్లు ఉందని, 6 నెలలకు విద్యుత్ వినియోగం 1800 యూనిట్లు దాటిందని, 4 చక్రాల వాహనం ఉందని, గ్యాస్ కనెక్షన్తో ఆధార్ సంఖ్య అనుసంధానం కాలేదని వంటి కారణాలతో నగదు జమ కాని వారు డిఎస్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సో ఇటువంటి కారణాల వల్ల వాళ్ళకి డబ్బులు పడడం లేదండి. సో ఇంతవరకు మీరు అంటే నవంబర్లో మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని మనకి ఇచ్చారు కదండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా బుక్ చేసుకొని ఉండి కానీ వాళ్ళకి డబ్బు కనుక జమ కాకపోతే మీరు కనుక మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకసారి మీరు వివరాలు చెప్పండి. మేము బుక్ చేసుకున్నాము కానీ మాకు డబ్బులు రావటం లేదు, 1 కాదు 2 సార్లు బుక్ చేసామండి, కానీ మాకు ఎటువంటి సబ్సిడీ అనేది మా అకౌంట్లో పడలేదు, దానికి కారణాలు ఏంటి అడగండి. అలాగే గ్యాస్ కనెక్షన్కి బయోమెట్రిక్ అనేది ఒకసారి వేసిరండి. సో అలా వేసి రావడం వల్ల కూడా మీకు డబ్బులు తిరిగి వస్తాయి. ఎందుకంటే ఉచితంగా వచ్చే మనకి ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ని పోగొట్టుకోవడం, ఒకసారి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కంపెనీకి వెళ్ళి మీరు వివరాలు చెక్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.